and welcome to my channel Amusni 2024 అండి. ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. ఎవరైతే ఆత్మ చనిపోతుందని అనుకుంటారో, ఎవరు ఈ ఆత్మని నేను చంపానని అనుకుంటారో, వారిద్దరూ కూడా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేదు. ఎందుకంటే ఈ ఆత్మ చావదు, చంపబడదు. మళ్లీ దీన్ని గురించి ఇలా వివరిస్తాడు. న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఈ ఆత్మ ఏ కాలంలోనూ కూడా జన్మించదు మరియు మరణించదు. ఎందుకంటే ఇది వస్త్రాలను మాత్రమే మారుస్తూ ఉంటుంది. ఇది ఆత్మ కాకుండా ఇంకేమీ కాలేదు. ఎందుకంటే ఇది అజన్మం, నిత్యం, శాశ్వతం మరియు పురాతనం. శరీరం నాశనమైనప్పుడు కూడా ఇది నాశనం కాదు. ఆత్మయే సత్యం, ఆత్మయే పురాతనం, ఆత్మయే శాశ్వతం మరియు ఆత్మయే సనాతనం. మీరెవరు? సనాతన ధర్మం యొక్క అనుయాయులు. సనాతనం ఎవరు? ఆత్మ. మీరు ఆత్మ యొక్క అనుయాయులు. ఆత్మ, పరమాత్మ మరియు బ్రహ్మ ఇవి ఒకదానికొకటి పర్యాయ పదాలు. మీరెవరు? శాశ్వత ధర్మం యొక్క ఉపాసకులు. శాశ్వతం ఎవరు? ఆత్మ. అంటే మనమందరం ఆత్మ యొక్క ఉపాసకులం. మీరే గనక ఆత్మ పథాన్ని తెలుసుకోకపోతే మీ వద్ద శాశ్వతం, సనాతనం అనే పేరుగల ఏ వస్తువు లేదు. దానికోసం మీరు యత్నిస్తే మీరు అభ్యర్థులు మాత్రమే, కాని సనాతన ధర్మానుయాయులు కాలేరు. సనాతన ధర్మం పేరు మీద ఏదో ఒక చెడు ఆచారానికి మీరు బలైపోయారన్నమాట. దేశ విదేశాలలోని మానవ మాతృలందరి ఆత్మ ఒక్కలాగే ఉంటుంది. కాబట్టి ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా ఆత్మస్థితిని ప్రసాదించే క్రియ ఎవరికైనా తెలిసినా ఆ మార్గంలో నడవడానికి ప్రయత్నశీలుడైతే అతను తప్పకుండా సనాతన ధర్మపరుడే. అతను క్రిస్టియను, మహమ్మదీయుడు, యవనుడు, మరెవరైనా కావచ్చుగాక. వేదా వినాశినం నిత్యం య ఏనమజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. పార్థివ శరీరాన్ని రథంగా మార్చి బ్రహ్మరూపమైన లక్ష్యంపై గురిపెట్టిన పృథా పుత్రుడవైన అర్జున, ఎవడైతే ఈ ఆత్మను నాశనరహితమని, నిత్యమని, అజన్మయని, అవ్యక్తమని తెలుసుకుంటాడు, అతడు ఎవరినైనా ఎందుకు చంపిస్తాడు? ఎవరినైనా ఎందుకు చంపుతాడు? అవినాశానికి వినాశనం అసంభవం. అజన్మ జన్మనెత్తదు. అందుచేత శరీరం కోసం శోకించకూడదు. దీనిని ఒక ఉదాహరణ ఇస్తూ స్పష్టం చేస్తాడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి
విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. ఎలాగైతే మనుష్యుడు జీర్ణాని వాసాంసి, జీర్ణమైన చిరిగిపోయిన వస్త్రాలను త్యజించి క్రొత్త వస్త్రాలను ధరిస్తాడు, సరిగ్గా అదేవిధంగా జీవాత్మ పాత శరీరాన్ని త్యజించి మరొక క్రొత్త శరీరాన్ని ధరిస్తుంది. జీర్ణమైనప్పుడే క్రొత్త శరీరాన్ని ధరించేటప్పుడు శిశువులు ఎందుకు మరణిస్తారు? ఆ వస్త్రం ఇంకా వికసించాలి కదా. వాస్తవానికి ఈ శరీరం సంస్కారాలపై ఆధారపడి ఉంది. ఎప్పుడైతే సంస్కారం జీర్ణమైపోతుందో అప్పుడు శరీరం వదిలి వెళ్ళిపోతుంది. సంస్కారం 2 రోజుల కొరకైతే 2వ రోజే శరీరం జీర్ణమైపోతుంది. దీని తరువాత మనుష్యుడు ఒక్క శ్వాసకాలం కూడా అధికంగా జీవించలేడు. సంస్కారమే శరీరం. ఆత్మ సంస్కారాలకు అనుగుణంగా క్రొత్త శరీరాలను ధరిస్తుంది. అత ఖలు క్రతుమయః పురుషః యథా ఇహైవ తథైవ ప్రేత్య భవతి కృతం లోకం పురుషోభిజాయతే. అంటే ఈ పురుషుడు నిశ్చయంగా సంకల్పమయుడు. ఈ లోకంలో పురుషుడు ఎలాంటి నిశ్చయ బుద్ధి కలవాడే ఉంటాడు, తదనుగుణంగానే మరణించిన పిదప రూపు పొందుతాడు. తన సంకల్పాలతో రూపొందించుకున్న శరీరాలలో పురుషుడు ఉత్పన్నమవుతాడు. ఈ ప్రకారంగా మృత్యువు అంటే శరీరం మార్పిడి మాత్రమే. ఆత్మ మరణించదు. మళ్లీ ఆత్మ యొక్క అజరత్వ అమరత్వాలను గట్టిగా సమర్థిస్తాడు.